అంశంలో మనం ఉన్నాం. మరి సంఘ కాపరి గారి స్వహస్తాలతో సంఘ పెద్దల సమక్షంలో యొక్క దేవుణ్ణి పూర్తిగా నమ్ముకొని పూర్తి రక్షణ భాగ్యం దేవుడు కల్పించిన దాన్ని బట్టి మరి వందనాలు మరి తెలియజేస్తూ ఈ సమయంలో ఈ కార్యక్రమాల నిమిత్తం ఒక ప్రత్యేకమైన పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా మనకి ఉంది. దాన్ని భక్తవత్సలం గారు లీడ్ చేస్తారు. అమ్మా తీయండి మీరు కూడా. హేమాదేవి అడిగారు. సువర్ణ గారు రండి. హేమ రండి అమ్మా. సువర్ణ గారు రండి అమ్మా. రాదా పాట నెంబర్ చెప్పండి. మీరు తీయండి. జీవించుగాక. జీవితంలో ఈ గ్రామంలో ఓసీ నుండి క్రైస్తవ్యంలోనికి మార్చగలిగిన దేవుడు వారికి అనేకమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, శ్రమలు రావచ్చు. కనుక ఆయనకు ఈ పాట అంకితం ముందుగానే మీరు నమ్మినందుకు ఎటువంటి శ్రమలు, ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో, ఒకవేళ కలిగినా మీ విశ్వాస జీవితం నుండి తొలగిపోకుండా నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉంటారని సంఘపక్షంగా మా ఆశ. యేసుని వెంబడించునని నెడగాని ఇంటికిని నెలను దిరుగం వెనుకారం నెగేసుడు పిలిచిన సుదినం నెయేసుని వెంబడించునని నెడగాని ఇంటికిని నా ముందు సిలువ, నా వెనుకల ఆకాశం, నాదే దారి, నా మనసుల ప్రభు, నా చుట్టూ విరోధులు, నా బాధలు, నా యేసుని మించిన మిత్రులు నా పిల్లలోగాన్ని పెంచరని యేసుని వెంబడించునని నెడగా కరువులైనను కలతలైనను కలసిరాని కలిమిలేములు కలవరంబులు కలిగినాను కరువులైనను కలతలైనను కలసిరాని కలిమిలేములు కలవరంబులు కలిగినాను కదలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము కష్టములైనా వదలను నాదు నిశ్చయము యేసుని వెంబడించునని నెడగా నిశ్చయించితిని శ్రమయైనను బాధలైనను హింసయైనా శ్రమయైనను బాధలైనను హింసయైనా వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైనా నా యేసుని ప్రేమందినను ఎడబాపేకే వారెవరు నా యేసుని ప్రేమలో నిన్ను ఎడబాపేకే వారెవరు యేసుని వెంబడించునని నెడగా నిశ్చయించితిని
దీర్ఘం ఎన్నో కాలం నేసుడు పిలిచిన సుదినం. హల్లెలూయా. ఈ సమయాన్ని మరలా పాస్టర్ గారు చెప్తున్నాను. ఈ సమయంలో ప్రశాంత్ గారికి బల్లారాధన ఇవ్వడం ద్వారా సంఘంలోనికి వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. ఈ సమయంలో వారు మోకరించి ఉండగా నాతో పాటు సంఘ పెద్దలైన వారు తమ కుడి హస్తాలు వారిపై నుంచి ప్రార్థించిన అనంతరం మనం వారికి బల్లారాధనలోనికి నడిపిద్దాం. సర్వాధికారి సకల ఆశీర్వాదములకు కారణభూతుడ స్తోత్రాలు. మీ కుమారుడు ప్రశాంత్ గారిని మరొకసారి మీ పాదం చెంతకు అప్పగిస్తున్నాం. వారు నిశ్చయించుకున్నారు నేటి దినం నుండి సంపూర్తిగా హృదయం అంతటితో నిన్ను వెంబడించాలని. మరి సమయంలో సంఘ పెద్దలుగా కాపరిగా వారిని ఆశీర్వదిస్తున్నాం. మాకంటే శక్తిమంతుడవు గొప్పవాడవు, ఈ పరిశుద్ధమైన చేయి చెప్పి వారిని ఆశీర్వదించండి నాయన. వారిని బలను చేయడం ద్వారా కుడి హస్తము ద్వారా సంఘంలోనికి ఆహ్వానిస్తున్నాం. ఈ దినం నుండి నాయన వారు ఈ సంఘములో మాతో పాటు పాలిభాగస్తులే సంఘ సభ్యుడు కొనసాగుతారు. అయితే వారి నడకలో, వారి ఆలోచనలో, వారి పనులలో, ఉద్యోగములలో, ప్రయాణములలో మీరు ఇవ్వబోతున్న కాపుదల సంరక్షణ కొరకు స్తుతులు చెల్లిస్తూ నాయన ఈయన ద్వారా ఆ కుటుంబం ద్వారా మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసు నామములు ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తాం. కృపయ కనికరమగల మా పరమ తండ్రి, మీకే వెళ్ళని స్థితులు స్తోత్రములైన ఉదయకాల సమయంలో ప్రభా మా సంఘాన్ని ప్రేమించి ప్రభా మీరు నడిపించి నూతన ఆత్మను ప్రభా ప్రశాంత్ ద్వారా ఇచ్చిన విధానం బట్టి ఆ యొక్క బహుమానం బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభా ప్రశాంత్ వలె ప్రభా ఎంతమంది అయితే ఇంకా ఇంకా ఎరగని వారు ఉన్నారు వారు కూడా ఈ యొక్క చివరి దినాల్లో యేసే రక్షకుడని ఇట్టి రీతిగా వారు మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న భాగ్యం దయచేయమని, అదేవిధంగా మరి కోలాడ ప్రశాంత్ మొట్టమొదటిగా యొక్క రొట్టెని స్వీకరిస్తూ ఉంటాడుగా ఎందు నిమిత్తం అయితే తను స్వీకరిస్తున్నాడో దానిని గ్రహించి అట్టి రీతిగా ఆ బిడ్డను జీవితాంతం నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. జీవాహారము నమ్ము చిరజీవాన్నము నీచి జీవితాశల జీవాన పదములో చీకాటి పోవు జీవితాశల బెంచా జీవాహారము రమ్ము చిరజీవాన్నము నీచి జీవితాశల ఇచ్చుము. పరిశుద్ధమైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కైన వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రశాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని రక్షణ మీ అనుభవంలోకి తీసుకుని వచ్చినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టి తన తొలి అడుగు మొదలుకొని తన జీవిత పర్యాంతం వరకు తను చేస్తున్న పనులో ఆధ్యాత్మికంగా నిలదొక్కుని కావాల్సిన శక్తిని, ఆదరణను, కృపను, కనికరమును, జాలిని, ప్రశాంతాన్ని చూపించండి. మరి ముఖ్యంగా నాయన ఇదిగో మీ శరీరము అలాగే మీ రక్తానికి సాదృశ్య ద్రాక్షారసమును స్వీకరిస్తుండగా మీరే తన యొక్కను ఆత్మశక్తితో నింపి బలపరిచి దీవించమని, బిడ్డ కావలసిన రక్షణ అనుభవంలో మీ తోడు సహాయతను అందివ్వమని యేసుక్రీస్తు వారి దీవెన ప్రశస్త నామంలో బ్రతిమలాడి వేడుకొనిచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇమ్మానుయేలు
పాపోను యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా శ్రీయేసు రక్తమేపుడు శ్రావించు నాకుగా. మరి సమయంలో ప్రశాంత్ గారిని మొదటిగా సంఘ అధ్యక్షులు కుడి చేతి సహవాసం ద్వారా వారిని సంఘంలో ఆహ్వానిస్తారు. ఆ తదుపరి సంఘ కార్యదర్శి గారు, తదుపరి సంఘ ఉపాధ్యక్షులు, పెద్దలు తండ్రి గారు భక్తవసరం గారు, అదేవిధంగా అపర మాస్టర్ గారు. మాస్టర్ గారి తర్వాత లారెన్స్ గారు కూడా ప్రశాంత్ గారికి ఒక 2 నిమిషాలు కొన్ని సూచనలు ఇస్తారు. ప్రియమైన సంగమా, నాకు ప్రశాంత్ చాలా కాలం నుండి తెలుసు, స్టూడెంట్ కూడా. అయితే ఏంటంటే గ్రేట్ ఏంటంటే గొప్పతనం ఏంటంటే సామాన్యంగా ఉన్నతమైన కుటుంబం నుండి క్రిస్టియానిటీలోకి రారు. రెడ్డిలు కానీ, చౌదరులు కానీ, లేదంటే కమ్మాస్ కానీ, లేదంటే ఈ వీళ్ళు కానీ, వీళ్ళు వచ్చారంటే అనేక అడ్డంకుల్లో తొలగించుకొని ఎదుర్కొని వస్తే కానీ ఇక్కడికి చేరుకోలేరండి, బాప్తిసం వరకు చేరుకోలేరు. ఎలాంటి వాళ్ళు అంటే వెనక ముందు లేని వాళ్ళు, చిన్న చెతకోలు, అలాంటి వాళ్ళేమో సార్ నేను బాత్రూమ్ తీసుకుంటే ముందుకు వచ్చేస్తారు. ఎందుకు? వాళ్ళకి ఆ కుటుంబాలు ఏమో పెద్దగా పట్టించుకోరు, వాళ్ళకి ఆటంకాలకి గురి చేయరు. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, భార్య పిల్లలు కానీ అభ్యంతరాలు వెళ్ళగొక్కుతారు, చెప్తారు. మనమేంటి, మనం ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా మనమేంటి, మనం క్రిస్టియానిటీలోకి వెళ్ళడమేంటి అనుకుని వాళ్ళకు ఉంటుంది. అయితే ఎవరికి వచ్చిన ఆలోచన కానీ నాకు విచిత్రం అనిపిస్తుందండి. క్రిస్టియన్లా మాలలు, క్రిస్టియన్లా జగ్గులు, వీళ్ళ అనే ఒక తేలిక స్వభావం ప్రజల్లో ముందు నుండి ఉందండి. నాకెందుకో కానీ, ఎందుకంటే నేను ఒక నాకు వంశం అండి. నేను క్రిస్టియన్లకు వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నది తెలుసా, ఎన్ని బాధలు. స్కూల్కి వెళ్ళాలంటే ఎవరికి కనిపించకుండా సందుల నుండి మూలల నుండి వెళ్ళేవాడిని. ఎందుకు అంటే ఒకప్పుడు అంటే ఒక 70 సంవత్సరాల క్రితమేమో నన్ను చూసి ఎగతాళి చేసేవాళ్ళు. ఒక నీరసం, ఒక చిన్న చూపు చూసేవాళ్ళు. క్రిస్టియన్లో కలిసిపోయిర్రా, ఆ మూల ఏ మూల చెవులు కొరుక్కోవడం. నేనంటే ఒకప్పుడు అలాగే ఉండేది. ఒకప్పుడు వాడు ఎంతటి వాడైనా సరే, వాడు బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చినా సరే, ప్రజల దృష్టిలో ఒక పనికి మాలినోడు, ఒక హరిజను, గిరిజను, ఒక నైతి మాలినోడు అనే లెక్కలో ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ భేదభావం లేదండి. ధైర్యంగా బాప్తిసం తీసుకోవచ్చు, దేవుణ్ణి నమ్ముకోవచ్చు. నేను మతం తీసుకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను అని దర్జాగా చెప్పవచ్చు. నేను మతం తీసుకునేటప్పుడు వీధులు వెళ్తే మా అమ్మ మా అక్క నేను వెళ్ళిపోయిన తర్వాత ప్యాడ్ నీళ్ళు చల్లేవాళ్ళు. అంటే ఒక 70 సంవత్సరాల క్రితం. ఒకసారి నేను మామూలుగా ఏదో వెళ్తే పసుపు నీళ్ళు చల్లుతుండేవాళ్ళు. అంటే ఆ దోషం పోవాలని. నాకు ఈ చిత్రం అనిపించింది. ఒకప్పుడు దినాలకి ఈ దినాలకి క్రిస్టియానిటీ అంటే ఇప్పుడు మరి ఇంకా గౌరవం తప్పించి అగౌరవం మాత్రం లేదు. అయితే ఇన్నాళ్ళ నిరీక్షణ ఈ ప్రశాంతి విషయంలో ఈనాడు నెరవేరింది. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఓకే, బాయ్.
ప్రభు నామానికి వందనాలు చెల్లిస్తూ తన పరిశుద్ధ మందిరంలో ఈ విధంగా నివసించే భాగ్యం దేవుడు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా దైవజనులకి, అదే సంఘ పెద్దలకి, మరి భక్తవత్సం గారికి, వీరందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని సేవలో ఉండడానికి మరి ప్రశాంత్ గారికి దేవుడు అనేక మరి మంచి కిరీటాలు కూడా ఇచ్చాడు. మరి దేవుడు దేశాన్ని సేవ చేసే భాగ్యం కూడా ఇచ్చాడు. అదేవిధంగా మరి దేవుని సేవలో మరి బిడ్డ ఉండాలి. ఎవరి కాలంలో దేవుడు ఆయన పట్టుకున్నాడు కాబట్టి మన సంఘానికి వెన్నెముకగా ఉంటూ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. మరి మనం దేవుడు ఎంతగానో మనకు ఆశీర్వదిస్తున్నాడు, కానీ దేవుని సేవలోకి మనం రాలేకపోతున్నాం. ఇతర దేశాల నుండి వచ్చి మన ఇండియాకు వచ్చి బలైపోయారు చాలామంది దేవుని సేవలో. మరి అటువంటి సేవ మన కుటుంబాల్లో, మన బిడ్డలకు కూడా మన దేవుని యొక్క ప్రణాళికను నేర్పించాలని మరి ముఖ్యంగా ప్రసాద్ గారికి మరి సంఘం తరపు నుండి అనేక అభినందనలు తెలుపుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ జనం చాలా సంతోషించవలసిన విషయం. ఇక్కడే కాదు, ఒక పాపి తను రక్షింపబడితే పరలోకంలో ఉన్న సైన్య సమూహము సంతోషిస్తుంది అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ దినం మనమే కాదు, మనతో పాటు పరలోకంలో ఉన్న సైన్యము కూడా దేవదూతలు కూడా సంతోషిస్తూ ఉన్నారు. మరి ప్రశాంత్ గారికి నా నిండుగా హృదయపూర్వకంగా సంఘపక్షంగా నా పక్షంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు నీటి మూలంగా బాప్తిస్మం తీసుకున్నారు, కానీ యోహాను ఇచ్చినటువంటి నీటి మూలంగా బాప్తిస్మం మాత్రమే కాదు. కానీ ఆయన చెప్పినట్టు నా వెలుగు వచ్చేవాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు అని వాక్యంలో రాయబడి ఉంది. అటు రీతిగా నీటి మూలముగా మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా అగ్ని వలన బాప్తిస్మం పొందాలని, మీరు ఎటువంటి ఆటంకాలు వచ్చినా అగ్ని వాటిని దహిస్తుంది. కనుక మీరు భయపడకుండా నిబద్ధత కలిగి ధైర్యంగా ఉండాలని మీకు మనసారా కోరుకుంటూ మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి. మనము పండుగ ఆచరించి దినమగు పున్నమనాడు కొమ్ము ఉదిడి. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము యోసేపు సంతతికి సాక్ష్యము కదనని నియమించెను. ప్రియ దేవుని సంఘమా, మనం అందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శోద్ధామాలై. మరి సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 310 హృదయమనుడు తలుపునొద్ద పల్లవి మొదటి 2 చరణాలు, 5, 6 చివరి చరణం పాడు. హృదయమన్నెడు తలుపునొద్ద యేసునాథుండు, హృదయమన్నెడు తలుపునొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. పరును పోలి నిలుచున్నాడు పరికించి చూడా, పరుని పోలి నిలుచున్నాడు పరికించి చూడా. నతడు పరుడుగాడు
రక్షకుండు ప్రాణ స్నేహితుడు నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు కరుణశీలు నతడు గాన గాచియున్నాడు కరుణశీలు నతడు గాన గాచియున్నాడు యేసు కరుణ నెరిగి గారవింప గరము న్యాయంబు యేసు కరుణ నెరిగి గారవింప గరము ఆరు సాటి లేని దయ సర్వేశాసుతుడు సాటి లేని దయవాడు సర్వేశుసుతుడు తాండ మాట వినడు వారలల్లా సూటిగా రక్షించు తానా మాట వినడు వారనల్లా సూటిగా రక్షించు చేర్చుకొల్లుడి మీ హృదయమున శ్రీయేసునాథు చేర్చుకొల్లుడి మీ హృదయమున శ్రీయేసునాథు నతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను హృదయమల్లెడు తలుపు నోత యేసునాథుండు హృదయమల్లెడు తలుపు నోత యేసునాథుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. మంచిది పిల్లల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుదాం. ఈ దినపు ధ్యాన భాగంగా 17వ సంకీర్తన మొదటి 4 చరణాలు చదువుదాం. 17వ సంకీర్తన మొదటి 4 చరణాలు ఇది నా ధ్యాన వాక్యంగా మనము చదువుదాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులు తల్లి గారు మేనాటీష్ గారు చదివి వినిపిస్తారు. తదుపరి సహోదరి సువర్ణకుమారి బెహర గారు విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. ఈ దినం ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనలు రాసినటువంటి గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 4 వచనములు చదువుకుందాం. యెహోవా న్యాయము మారాలి మారాలి మన పాతరోత బ్రతుకు మారాలి చేరాలి చేరాలి యేసుని పాదాలు చెంత చేరాలి మారాలి మారాలి మన పాతరోత బ్రతుకు మారాలి చేరాలి చేరాలి యేసుని పాదాలు చెంత చేరాలి దీపమున్న నాడే ఇల్లు చక్కదిద్దుకుంటే మంచిది శక్తి ఉన్న
విని మాట మారకుంటే చాలా మంచిది. యేసు మాట విని మనసు మార్చుకుంటే ఇంకా మంచిది, మరీ మంచిది, ఇంకా మంచిది, మరీ మంచిది. మారాలి మారాలి మన పాత రోత బ్రతుకు మారాలి. చేరాలి చేరాలి యేసుని పాదాలు చెంత చేరాలి. చీకటి బ్రతుకులో మాటు దాగి ఉన్నా నిన్ను గమనించు యేసు కన్నులున్నవి. శాపములో పడి నశించుచున్నా నీకై కన్నీరు కాచుచున్నది. చీకటి బ్రతుకులో మాటు దాగి ఉన్నా నిన్ను గమనించు యేసు కన్నులున్నవి. శాపములో పడి నశించుచున్నా నీకై కన్నీరు కాచుచున్నవి. తప్పు దాచి పెట్టకుండా నువ్వు ఒప్పుకుంటే మంచిది. ఒప్పుకున్న తప్పు చేయకుండా ఉంటే చాలా మంచిది. తప్పు దాచి పెట్టకుండా నువ్వు ఉంటే చాలా మంచిది. ఒప్పుకున్న తప్పు చేయకుండా ఉంటే చాలా మంచిది. యేసు వైపు చూచి నిన్ను దిద్దుకుంటే ఇంకా మంచిది, మరీ మంచిది, ఇంకా మంచిది, మరీ మంచిది. మారాలి మారాలి మన పాత రోత బ్రతుకు మారాలి. చేరాలి చేరాలి యేసుని పాదాలు చెంత చేరాలి. మంచిది. ప్రతి సమయంలో సంఘ ప్రకటనలు విందాం. సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు ప్రకటన తెలియజేస్తారు. అదేవిధంగా సంఘ పాస్టర్ గారికి, పెద్దలకు, కూడి వచ్చిన అందరికి కూడా, మరి ప్రియులు భక్తవత్సల మాస్టర్ గారికి, మరి అందరికి కూడా యేసుక్రీస్తు ప్రశస్తమైన వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు కొంచెం లేట్ అయింది, మరి క్షమించండి. మరి అయినప్పటికీ కూడా మనకి ఒక మంచి కార్యక్రమం చేశాం కాబట్టి మరి ఇబ్బంది లేదనుకుంటాను. మరి ముఖ్యంగా ప్రశాంత్ గారు బాప్తీస్ కార్యక్రమం చాలా రోజుల తర్వాత మరొక నూతన ఆత్మ మన సంఘానికి దేవుడు నడిపించాడు. మరి మీ అడుగున ప్రార్థనలో తన గురించి, తన కుటుంబ సభ్యులు కూడా తను తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు హర్షించే రీతిగా వాళ్ళ గురించి కూడా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి గత శుక్రవారం నుంచి అంటే సదన్ బెహ్రా గారు ఆ యొక్క 5th మెమోరియల్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరలా దేవుడు మన సంఘానికి మన అందరికీ కూడా నడిపించాడు. అందరికీ వందనాలు. మరి వచ్చే ఆదివారం అంటే ఈ రోజుతో అయిపోయింది నెల, రేపటి నుంచి నూతన నెల. వచ్చే ఆదివారం మొదటి ఆదివారం. అయితే మొదటి ఆదివారం మనకి ప్రభు బల్ల కార్యక్రమం ఎప్పుడూ ఉండాలి. అయితే ఈసారి ప్రభు బల్ల కార్యక్రమాన్ని 2వ ఆదివారం ఉంటుంది, గమనించండి. ఎందుకు అంటే మొదటి ఆదివారం మరి పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు ప్రభువునందు నిద్రించి కరెక్ట్గా ఆ రోజుకి సంవత్సరం అయింది, 7వ తేదీ పడింది. మరి పాస్టర్ గారు మరి మొదటిసారి కాబట్టి వాళ్ళ యొక్క బంధువులు, తమ్ముళ్ళు అందరూ వస్తారు. ఆ యొక్క కార్యక్రమాల్లో పాస్టర్ గారు మరి వెళ్ళాలి కాబట్టి దయచేసి అన్యదా భావించకుండా, అంటే ఆరాధన ఉంటుంది, గమనించండి. ఆరాధన ఉంటుంది, వాక్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కేవలం ప్రభు బల్ల మాత్రమే ఉండదు వచ్చే ఆదివారం. దాన్ని 2వ ఆదివారం ఉంటుంది, గమనించాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇప్పుడే నారాయణ గారు తెలియజేయమన్నారు, లారెన్స్ గారు తెలియజేశారు. సౌజన్య సాగర్కి మరి దేవుడు ఇచ్చిన పాపను బట్టి వారి గురించి కూడా ప్రార్థన చేసుకున్నాం. మరి వారికి కూడా మంచి సాక్ష్యం చెప్పలాగిన వారి గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా మధ్యలో మరి ప్రియులు మల్లేశ్వర మాస్టర్ అందరికీ గుర్తే. మరి గతసారి మనం వాళ్ళ ఇంట్లో ప్రార్థనకి వెళ్ళాం. వాళ్ళ కోడలు డాక్టర్ అనిత, తను కూడా మరి ఇటీవల డెలివరీ అవ్వడం, పాప పుట్టింది. మరి వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. మరి మన ప్రియులు భక్తవత్సల మాస్టర్ గారు వాళ్ళ పాప మంజు, అంటే ఎందుకు చెప్తారంటే మనకు తెలియాలి, మన దగ్గరలో ఉన్నటువంటి పాతపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో టెక్కల నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయి చేస్తూ ఉన్నారు. అంటే సువర్ణ బెహ్రా గారితో కలిసి మంజు మేడం, అక్కడ మంజు గారు, తను కూడా మనకి దగ్గరలోనే పాతపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో మరి వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే మనకి ఏదైనా అవసరతలు ఉంటే అంటే మన వాళ్ళు ఉన్నారని చెప్పడానికి చెప్పాను.
మరి ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తెలియజేయండి. తదుపరి మరి విజయనగరం గతంలో చెప్పాను, ఆ యొక్క చర్చి ఏర్పడి 150 సంవత్సరాలు. ఈ 150 సంవత్సరాలు మనకి గోల్డెన్ జూబిలీ అయినప్పుడు అందరూ వచ్చారు. అది వాళ్ళు 5 రోజులు చేస్తున్నారు, సెప్టెంబర్ 10 నుంచి 14 వరకు. ఈ 5 రోజుల్లో అనేక కార్యక్రమాలు పెట్టారు. మరి చాలా డబ్బులు వెచ్చించి చేస్తూ ఉన్నారు. మన సంఘానికి కూడా ఆహ్వానించారు. మరి మన సంఘం కూడా అంటే వెళ్తాము, అందరూ కూడా రమ్మన్నారు. వాళ్ళు ఎవరు వచ్చినా తీసుకెళ్తాం, గమనించండి. మాకు పిల్లలేదు అన్నది అందరికీ తీసుకెళ్తాము. అయితే దాంట్లో కొన్ని కాంపిటీషన్స్ కూడా పెట్టారు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు పెట్టారు. రిఫరెన్స్ ఒకటి పెట్టారు, ఎవరు ఫాస్ట్గా రిఫరెన్స్ తీస్తే అది. తర్వాతది క్విజ్, బైబిల్, టోటల్ బైబిల్ క్విజ్. కానీ గ్రూప్ సింగింగ్ పాటల పోటీ కూడా సోలో పెట్టలేదు, గ్రూప్ చెప్పారు. మరి ఈ 3 కూడా తెలియజేస్తున్నాం. మరి పెద్దలు ఆలోచిస్తాం. ఇంకెవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే, అంటే అక్కడ ఉండడానికి కూడా వాళ్ళు అన్ని సదుపాయాలు కల్పించారు. అయితే అక్కడ ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే సెకండ్ సాటర్డే రోజు 13, ఆ రోజు ముఖ్యమైన కార్యక్రమం చెప్పారు. ఆ రోజు పెద్దలంగా వస్తాము, ముందు వెళ్ళినా కూడా ఏం ఇబ్బంది లేదు, మీకు పంపిస్తాము, గమనించండి. అంటే యాక్చువల్గా ఆ ముందు రోజు పాటల పోటీ ఉంది, అంటే 12వ తేదీ ఆ పాటల పోటీ ఉంది, శుక్రవారం. మరి ఎవరే వెళ్ళాలంటే కూడా మరి మేము కూడా చెప్తాం, వెళ్తే బాగుంటుంది. గ్రూప్ సింగింగ్, ఆంధ్రప్రదేశ్ దగ్గర గ్రూప్ సింగింగ్ బాగుంటుంది. కాబట్టి మరి దేవుని చిత్తమైతే దాని గురించి మరి సంఘం వెళ్ళాలని కోరుతూ ఉన్నాం. మరి దాని గురించి కూడా సిద్ధపడండి. ఈ సందర్భంగా వాళ్ళు సావినారు కూడా వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు, మన సంఘానికి కూడా అడిగారు. ఆ విషయం కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాము. యథావిధిగా శుక్రవారం మరి మొదటి శుక్రవారం కాబట్టి బైబిల్ స్టడీ ఉంటుంది, గమనించండి. మంగళవారం ప్రార్థన ఉంటుంది, దాంట్లో కూడా పాలు పంచుకోవాలని కోరుతూ, మరి పార్వతి మన మధ్యలో ఉంది, వాళ్ళ తమ్ముడు పాతపట్నంలో మనం చెప్పాము, తను స్వస్థత పొందులాగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థనలు కూడా గుర్తు చేసుకోండి. అదేవిధంగా ఈరోజు మరి శ్రీకాకుళం మనకి SDPCF ఉంది. ఆ SDPCF వ్యవస్థాపకులు DLBL కుమార్ గారు ఈరోజు రిటైర్ అవుతున్నారు. మరి తన గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు అయిన అనంతరం మరి ప్రశాంత్ గారే స్వయంగా లంచ్ ఏర్పాటు చేశారు, భోజనాలు. అందరూ కూడా మరి ఆ యొక్క భోజనాల్లో కూడా పాలు పంచుకొని మరి చాలా సంతోషం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది అందరికీ. ఎందుకంటే ప్రశాంత్ రావడం, మరి తన ద్వారా మరి ఇతరులు తెలుసుకోవాలి, అటు రీతిగా మరి వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది, గమనించండి. బయట ప్రశాంత్తో పాటు ఫోటో ఉంటుంది, అది ఫోటో కూడా గమనించండి. భోజనాలు కూడా వచ్చేసాయి, మరి కొంచెం ఆలస్యమైంది. మరి భోజనాలు మీ దగ్గరికే తెస్తారు, ఏమైనా వాష్ చేసుకోవాలన్నా బయటకు వెళ్తే అవి చేసుకోండి. సో ఏవైతే చెప్పామో అన్నిటి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో మరి గుర్తు చేసుకోవాలని కోరుతూ ఈ ప్రకటనలు ఇంతటితో ముగిస్తున్నాను. పడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన క్రమాన్ని ముగించుకుందాం. అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకుందాం. దేవుడు తన అమూల్యమైన కృప చేత 8వ మాసము చివరి దినం ఇటు రీతిగా ఆరాధనతో ముగించడానికి చక్కటి ధన్యత మనందరికీ ఇచ్చారు. అందును బట్టి ఉన్నతమైనటువంటి ఆయన నామములో శ్రేష్టమైన మాటలు ఇప్పటివరకు విన్నాం. దేవుడు మనలో చూసే ప్రత్యేకమైనటువంటి అవయవం ఏదైనా ఉందేనంటే అది మన హృదయం. ఆ హృదయంలోనికి ఆయన చూస్తానని, ఆయన చూసినప్పుడు ఆ యథార్థత, మంచి ఆలోచన, ఆయన మాట పట్ల సరైనటువంటి స్పందన ఆయన పరిశీలన చేస్తాడని దేవుడు ఆత్మ ద్వారా మనతో మాట్లాడాడు. మనమందరం కూడా విన్నాం. అయితే విన్న వాక్యాన్ని విని వెళ్ళిపోయే వారికి కాకుండా వాక్యానుసారంగా మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనం అనుగ్రహించాలని కోరుకుందాం. ఈ సమయంలో ప్రియులు తండ్రి గారు KJ భక్తవత్సల గారు మన మధ్యలో ఉన్నారు. వారు మనల్ని ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన క్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడము మహోన్నతుడమైన మా దేవ, ఈ ఉదయకాలం నుండి ఎంతవరకు నీ సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ దినాన్ని ప్రత్యేకంగా ఈ నెల చివరి దినములో ఇంతవరకు మాకు క్షేమం ఇచ్చి నడిపించిన తండ్రి నీకు వందాలు.
ఈ దినము ప్రతి కార్యక్రమమును నీ ఆత్మచేత నడిపించిన దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచిన దేవానికి స్తోత్రాలు. నీ వాక్యము మాకు వినిపించిన దేవా మాకు నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో నీ వాక్యంతో మాట్లాడి హృదయమును ఆలోచనలను మా ప్రభా నీ ప్రసన్నతను మాకు దయచేస్తూ మమ్మల్ని ముందుకు కొనసాగింపజేస్తూ విశ్వాసంలో అంతకంతకు హెచ్చుగా ఉండి మా ప్రభు మాకు కావలసిన ఉన్నతమైనటువంటి స్థలంలో నిలుపుతూ ఉన్న దేవానికి స్తోత్రాలు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మా ప్రభా నీ కృపలో వెంబడి కృపలో అనుగ్రహించి నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు. ఈ గ్రామంలో ఉన్న ఈ చిన్న సంఘమును నీవు అభివృద్ధి పరిచి విశాలపరిచి అనేక మందికి ఆకర్షించే విధముగా ప్రతి ఒక్కరిని రక్షించుకొని మా ప్రభు నీ యొక్క మందిరం నేను నింపుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారి యొక్క ప్రార్థనను ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం. నీవు ప్రార్థనలను ఆలకించే దేవుడు అని నీకు వందనాలు. దయగా మా ప్రభా ఏ విషయముల గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నామో, ఏ ఏ విషయాలు మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామో వాటన్నిటినీ నీవు విన్నందుకు నీకు వందనాలు. మా ఎడల మా కుటుంబాల పట్ల వ్యక్తిగత జీవితముల పట్ల నువ్వు చేస్తూ ఉన్న ప్రతి కార్యాన్ని బట్టి నీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ మేము తిరిగి వెళ్ళనే ఉంటుండగా నీ సన్నిధి మాతో ఉంచి మేలుతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ జనాన్ని ప్రశాంత్ గారిని జ్ఞాపకం చేసుకున్నావు, నువ్వు ఆకర్షించుకున్నావు. మా ప్రభా మేము చేసేటటువంటి కార్యం ఏది లేదు, కానీ నీ ఆత్మ కార్యం ఆయన ద్వారా జరిపించుకున్న దేవానికి స్తోత్రాలు. ఆ కుటుంబం అంతటిని మా ప్రభా నీ సన్నిధికి రావడానికి మార్గము సరళము చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరి వలన ఎటువంటి ఆటంకములు కలగకుండా నీ కాపుదల దయచేయండి. ఒకవేళ ఆటంకములు కలిగినను వాటిని జయించుటకు ఆత్మీయ బలమును అభివృద్ధికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల మా స్వామి ఇంకనూ ఎన్నో ఆత్మలు ఈ సంవత్సరంలో ఈ యొక్క ఆలయంలో నూతనముగా చేయడానికి, నూతన క్రియలు జరగడానికి నీ ఆత్మ కార్యం చేత నీ ఆత్మ చేత నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందాలు. ఎంతవరకు మమ్మల్ని సంరక్షించినందుకు నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు తండ్రి అయిన ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, సర్వ సత్య అనుభవం నడిపిస్తున్నటువంటి ఆదరణకర్తగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ఆ కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, ప్రముఖంగా నూతన జన్మ అనుభవం పొందినటువంటి ప్రశాంత్ గారి వారి కుటుంబానికి, ఆయనను ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో అందరికి వందనాలండి. దేవుడు అందరిని దీవించు.